నమస్తే అండి. ఓం శ్రీ గణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనము అప్‌కమింగ్ ట్రాన్సిట్ రవి అండ్ కుజుడు కలిసి వృశ్చిక రాశిలో యుతి జరుగుతుంది. సో, ఆ యుతి గురించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రవి మనకి జనరల్‌గా నెలకొకసారి రాశి మారుతూ ఉంటారు. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే తులా రాశిలో సంచారం జరుగుతూ ఉన్నారు. వ మనకి నవంబర్ 16వ తారీఖున వృశ్చిక రాశిలోకి రవి ఎంటర్ అవుతారనమాట. అండ్ అక్కడ ఆల్రెడీ కుజుడు సంచారం జరుగుతూ ఉంది. కుజుడు మనకి డిసెంబర్ 7వ తారీఖు వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది. సో, మనకి రఫ్‌గా ఒక 10, 15 డేస్ వరకు కూడా రవి అండ్ కుజుడి యొక్క కలయిక వృశ్చిక రాశిలో ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే రవి ధనుసు రాశిలోకి ఎంటర్ అవుతారో డిసెంబర్‌లో, అప్పుడు మళ్ళీ ట్రాన్సిట్ కంటిన్యూయేషన్ అవుతుందనమాట. సో, జనరల్‌గా ఇప్పుడు వృశ్చిక రాశిలో జరుగుతుంది కాబట్టి, రవి, కుజుడి యొక్క యుతిని సూర్యమంగళ యోగ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో, ఈ 2 గ్రహాలు మనకి జనరల్‌గా తెలిసిందేంటి అంటే, అగ్నితత్వం కలిగిన గ్రహాలనమాట. రవి అండ్ కుజుడు. సో, ఇప్పుడు రవి జనరల్‌గా మనకి ఏం సిగ్నిఫై చేస్తుంది అంటే, మన తండ్రి, లేపోతే తండ్రి తరఫున వాళ్ళు, తండ్రి స్థాయిలో ఉన్న ఇతర పరిచయం ఉన్న వ్యక్తులు, గవర్నమెంట్, పొలిటికల్ లీడర్స్, కార్పొరేట్ కల్చర్‌లో ఉన్న లీడర్స్, మేనేజర్స్, బాసెస్, మన ఈగో, మన ఆత్మ, నైసర్గిక గ్రహం అన్నమాట. రవి ఆత్మకారకుడు అని చెప్పేసి కూడా అంటూ ఉంటాము. అండ్ మనకి ఉదయం లేవగానే కనిపించే ప్రత్యక్ష దైవం గూడా సూర్యనారాయణ మూర్తి గాబట్టి, మనము ఈ రవికి వచ్చేసరికి అంటే మన ఆత్మని పర్పస్ ఏంటి? మన జన్మ ఎత్తిన దానికి పర్పస్ ఏంటి అనేది గూడా మనకి రవి గ్రహం త్రూగా తెలుస్తూ ఉంటుంది. అండ్ అది కాకుండా గవర్నమెంట్‌లో జాబ్స్ చేసేవాళ్ళు, గవర్నమెంట్ ఎంటిటీస్‌కి సంబంధించినవన్నీ కూడా రవి గ్రహం కిందకే వస్తాయన్నమాట. అండ్ మనకి ఒక రాయల్ ప్లానెట్‌గా గూడా మనము చెప్పుకుంటూ ఉంటాం. అదే ఇప్పుడు కుజుడికొచ్చేసరికి ఏంటి అంటే, కుజుడిని మనము మంగల్ అని అంటూ ఉంటాము. అంగారకుడు అని కూడా అంటూ ఉంటాము. కుజుడు జనరల్‌గా ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, మనకి సైనికులు బార్డర్స్‌లో ఎవరైతే ఉండి మనల్ని దేశానికి రక్షణ కలిగిస్తూ ఉంటారో, అలాంటి సోల్జర్స్ అందరూ కూడా కుజుడు రిప్రజెంట్ చేస్తుంది. మనకి షెఫ్స్, హోటల్ ఇండస్ట్రీలో షెఫ్స్ ఎవరైతే ఉంటారో కుజుడు రిప్రజెంట్ చేస్తుంది. మనలో ఉండే ఒక అహం, ఆ అహంకారంకి రవి కూడా కారణమవుతారు. యాస్ వెల్ యాస్ మనకి కుజుడు కూడా కారణమవుతారనమాట. నెగెటివ్ ఈగో ఏదైతే ఉంటుందో జనరల్‌గా మనకది కుజుడితో కనెక్ట్ అయి ఉంటుంది. అలా కాకుండా మనకేదైతే అగ్రెషన్ ఒస్తుందో, క్షణికావేశం ఏదైతే వస్తుందో జనరల్‌గా అది కూడా మనకి కుజగ్రహం తరఫునే కనిపిస్తూ ఉంటుందనమాట. సో, మన బాడీలో ఉష్ణం ఎక్కువుండడం అంటే బాడీలో హీట్ ఎక్కువ జనరేట్ అవ్వడము ఈ మనకి కుజుడు అండ్ రవి 2 గ్రహాలు కూడా కారణమవుతాయి. సో, ఇలాంటి కుజుడు అండ్ రవి కలయిక వచ్చినప్పుడు ఏమవుతుందంటే టెంపర్‌మెంట్ ఇష్యూస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి నెగెటివ్ సైడ్‌లో. అంటే మనకి 2 క్రూర గ్రహాలు అగ్నితత్వం కలిగిన గ్రహాలు ఏం చేస్తాయంటే జనరల్‌గా టెంపర్‌మెంట్ ఇష్యూస్, అతిగా కోపం రావడము, బాడీలో టెంపరేచర్ ఎక్కువ పెరిగిపోవడము, కొన్నిసార్లు మనకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడము, హార్ట్‌కి సంబంధించి ఇబ్బందులు రావడము ఇవి వస్తుంటాయి. అదే మనకి పాజిటివ్ సైడ్ ఉందనుకోండి, పాజిటివ్ సైడ్ ఏమవుతుందంటే మనలో ఒక కాంపిటీటివ్‌నెస్‌ని తీసుకొస్తుంది. అంటే మనలో ఒక పోటీతత్వాన్ని తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తూ ఉంటారో జనరల్‌గా అక్కడ గూడా వీళ్ళకి ఉత్తీర్ణత అంటే మంచి మార్క్స్‌తో పాస్ అవ్వడము, ఇలాంటివి గూడా మనకి ఈ 2 గ్రహాల కలయిక మనకి సిగ్నిఫై చేస్తుందనమాట. అది కాకుండా ఏంటంటే శత్రువుల పైన విజయం సాధించడము, స్ట్రాటజిక్‌గా ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి ఎదురెళ్ళడము. మనకి ఏదన్నా ప్రాజెక్ట్స్ ఇస్తే ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఒక ప్లానింగ్ వేసుకొని అది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయడానికి కూడా ఈ 2 గ్రహాలు కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అండ్ ఒక హెల్తీ లివింగ్ లైఫ్ స్టైల్‌కి కూడా మనకి ఈ 2 గ్రహాలు హెల్ప్ చేస్తుంటాయి. మన వైటాలిటీ అంటే బాడీలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి, ఆ హెల్త్ ఇష్యూస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఈ 2 గ్రహాలు పాజిటివ్ వేలో మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయన్నమాట. అండ్ అదే వృశ్చిక రాశి చూసుకున్నట్లయితే గనక జనరల్‌గా కాలపురుష కుండలిలో వృశ్చిక రాశి మనకి 8వ రాశిగా చెప్తూ ఉంటాం కాబట్టి, ఇక్కడ చాలా మట్టుకు ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది. సడెన్‌గా ఏదన్నా ఈవెంట్స్ జరగడము, అది మన పర్సనల్ లైఫ్‌లో అవ్వచ్చు, లేకపోతే మనకి
గ్లోబల్ లెవెల్‌లో ఏదన్నా సడెన్‌గా జరిగే విషయాలు ఏవైతే ఉంటాయో, మనకి వృశ్చిక రాశి సిగ్నిఫై చేస్తుంది. డీప్‌గా మనం ఏదైతే భూమిలో పాతిపెట్టేసిన నిక్షేపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి వృశ్చిక రాశితో కనెక్ట్ అవుతుంది. అకల్ట్ సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు మనకి జ్యోతిష శాస్త్రం అవ్వచ్చు, టారో రీడింగ్ అవ్వచ్చు, ఇలాంటి అకల్ట్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా వృశ్చిక రాశి డొమైన్ కిందకే వస్తాయి. అది కాకుండా సడెన్‌గా వాల్కనోస్ ఇరప్షన్ అవ్వడము, భూగర్భంలో ఏవైనా కొత్త విషయాలు బయటికి రావడము, రీసెర్చ్‌కి సంబంధించి ఎవరైనా సరే రీసెర్చ్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళుంటే గనక, వాళ్ళకి వృశ్చిక రాశి డామినెంట్‌గా ఉంది అని చెప్పి కూడా మనం చెప్పుకోవడానికి ఉంటుందన్నమాట. కాకపోతే ఇప్పుడు ఈ 2 గ్రహాలు వృశ్చిక రాశిలో ట్రాన్సిట్ అవ్వడంతోని ఏమవుతుందంటే 2 అగ్ని తత్వం గల గ్రహాలు ఒక జలతత్వ రాశిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రకమైన ట్రాన్సిషన్ జరిగి విస్ఫోటకాలు జరగడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. స్పెసిఫిక్‌గా రవి అండ్ కుజుడు మనకి పోలీస్ డిపార్ట్‌మెంట్, సోల్జర్స్‌కి సంబంధించి, గవర్నమెంట్ బాడీస్‌కి సంబంధించి, గవర్నమెంట్ లీడర్స్, పొలిటికల్ లీడర్స్ వీళ్ళందరికీ కూడా సర్జన్స్ మంచి మంచి డాక్టర్స్ ఎవరైతే ఉంటారో సర్జన్స్ అవన్నీ కూడా మనకి ఈ డొమైన్ కిందకి వస్తాయన్నమాట. వృశ్చిక రాశి విత్ రవి అండ్ కుజ యొక్క కాంబినేషన్‌ని బట్టి. సో, ఇప్పుడు మనకి ఈ పర్టిక్యులర్ ట్రాన్సిట్ ఏదైతే మాట్లాడుతున్నామో అది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందనేది మనము విశ్లేషణ చేసుకుందాం. ఎందుకంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు వాళ్ ఈ రవి అండ్ కుజుడి యొక్క లార్డ్‌షిప్స్ మనకి మారుతూ ఉంటాయి కాబట్టి, ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రిజల్ట్ ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి, అది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వాళ్ళకి లగ్నాధిపతి, చతుర్థాధిపతి, భాగ్యాధిపతి అయిన కుజ, రవి సంచారము చతుర్థ స్థానంలో జరగడం. సింహరాశి వాళ్ళకి కూడా కుజుడు బాధ కూడా అవుతారు. యాస్ వెల్ యాస్ యోగకారకుడు కూడా అవుతారు కాబట్టి, కొద్దిపాటిగా ఇది చతుర్థ స్థానంలో జరుగుతుంది కాబట్టి, ఈ సింహరాశి వాళ్ళకి ఆల్రెడీ రాహుకేతు ఫేవరబుల్ ట్రాన్సిట్ కూడా లేదు అండ్ అష్టమ శనిలో ఉన్నారు కాబట్టి ఈ పర్టిక్యులర్ ట్రాన్సిట్ అయ్యేంత వరకు కూడా కొద్దిపాటిగా సంయమనం పాటించే ప్రయత్నం చేసుకోండి. ఎందువల్ల అంటే ఇది మనకి చతుర్థ స్థానం అంటే మాతృస్థానము, గృహ శాంతి స్థానం కాబట్టి ఈ గృహానికి సంబంధించి లేదా మీ మదర్‌తో గనక రిలేషన్‌షిప్‌లో గనక మీకు ఇబ్బందులు ఉంటే గనక కొద్దిగా అక్కడ పవర్ స్ట్రగుల్ అనేది కొద్దిగా ఎక్కువయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయన్నమాట. అంటే మీకు ఓపిక తక్కువ ఉండడం బట్టి మీ తల్లిగారితో సరిగ్గా సంభాషణలు చేయకపోవడము, లేదా మీ మదర్ చెప్పే మాటలు మీరు డిసగ్రీమెంట్ చేయడము, దీనివల్ల మీకు కొద్దిపాటిగా ఇద్దరి మధ్యలో కొద్దిగా కమ్యూనికేషన్‌లో ఇబ్బందులు రావడం అనేది కనిపిస్తూ ఉంది కాబట్టి, ఆ విషయంలో కొద్దిగా కేర్‌ఫుల్‌గా ఉండండి. లేదా మీ మదర్ హెల్త్ విషయంలో గూడా మీరు కొద్దిపాటిగా కేర్‌ఫుల్‌గా ఉండండి. సడెన్‌గా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడము, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, ఆ బీపీ ఎక్కువ అయ్యేలాంటి సిట్యుయేషన్స్ క్రియేట్ చేసుకోకుండా మీరు కొద్దిగా వీలైనంత మటుకు అవాయిడ్ చేసుకున్నట్లయితే గనక ఈ ఫేవరబుల్ రిజల్ట్ గానే ఉంటుంది. అండ్ అది కాకుండా చతుర్థ స్థానం మనకి రియల్ ఎస్టేట్, భూమికి సంబంధించి, గృహానికి సంబంధించి అని గూడా చెప్పుకుంటున్నాం కాబట్టి, చతుర్థాధిపతి చతుర్థ స్థానంలో సంచారము విత్ లగ్నాధిపతి అంటే మీకు పాజిటివ్‌గా మీ దగ్గర ఇదివరకు ఎప్పటినుంచో కొనుక్కోవాలి అని అనుకున్నట్లయితే గనక, ఇప్పుడు మీరు గృహం పైన డబ్బులు ఖర్చు పెట్టడము, లేదా ల్యాండ్స్ కొనుక్కోవడము, ఇలాంటివి చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. అది మీదొక పాజిటివ్ రిజల్ట్ గానే కనిపిస్తుంది. అది కాకుండా క్యూరియాసిటీ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, కొత్త విషయాలు ట్రై చేయడము, కొత్తగా ఏదన్నా అంటే ఇదివరకు పెండింగ్ పెడుతూ వస్తూ ఏ డెసిషన్స్ కూడా తీసుకోలేని వాళ్ళెవరైనా ఉంటే గనక, ఈ ట్రాన్సిట్ వల్ల మీకు కొద్దిపాటిగా ఫేవరబుల్ జరగడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. అది మీరు యుటిలైజ్ చేసుకోండి. గృహంలో రెనోవేషన్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏదన్నా మార్పులు, చేర్పులు కొద్దిగా కొత్తవేవైనా ఐటెమ్స్ మీరు యాడ్ చేయడం గానివ్వండి, లేకపోతే ఇంటికి పెయింటింగ్స్ చేయించడం కానివ్వండి, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. కొంతమంది సింహరాశి వాళ్ళకి స్థానచలనం గూడా కనిపిస్తుంది. అంటే ఉద్యోగరీత్యా మీరు కొద్దిపాటిగా వేరే ప్లేసెస్‌కి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే ఇదివరకు నేను స్టక్ అయిపోయి ఉన్నాను. నాకసలు ఎక్కడ గూడా గ్రోత్ లేదు అనుకున్న వాళ్ళు ఉంటే గనక ఎందుకంటే భాగ్యాధిపతి, లగ్నాధిపతితో కలిసి చతుర్థ స్థానంలో సంచారం జరగడము మీరున్న ప్లేస్ నుంచి మిమ్మల్ని వేరే ప్లేస్‌కి ట్రాన్స్‌ఫర్స్ చేయడం అనేది గూడా కనిపిస్తుంది. కొంతమంది సింహరాశి వాళ్ళకి కెరియర్ ఫ్రంట్‌లో మీకు ప్రమోషన్స్ రావడానికి కూడా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ పాజిటివ్‌గా కనిపిస్తున్నాయి కాబట్టి,
ఆ పాజిటివ్ సైడ్‌గానే మీరు మోటివేషన్ చేసుకుంటూ సెల్ఫ్ మోటివేటెడ్‌గా గనక మీరు ప్లానింగ్ చేసుకున్నట్లయితే మీకు ఈ ట్రాన్సిట్ అంతా కూడా ఫేవరబుల్‌గా ఉంటుంది. స్ట్రెస్ ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేయకండి. వీలైనంత మట్టుకు ఎంత క్వైట్‌గా ఉంటే మీకు అంత మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా ఫేవరబుల్ రిజల్ట్స్ కావాలి అని అనుకుంటే గనక, మీరు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్‌కి వెళ్ళడం కానివ్వండి, లేకపోతే సూర్యనారాయణ మూర్తి టెంపుల్స్ ఏవైనా మీకు దగ్గరలో ఉంటే గనక అక్కడికి వెళ్ళడం. లేదా నవగ్రహాలు ఈ టెంపుల్స్ ఏవి లేవు, నవగ్రహాలు మాత్రమే ఉన్నాయని అనుకుంటే గనక నవగ్రహాల టెంపుల్స్‌కి వెళ్ళినప్పుడు రవికి, కుజుడికి కలిపి మీరు అర్చన గానివ్వండి, అభిషేకం కానివ్వండి చేయించుకున్నట్లయితే కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి. స్పెసిఫిక్‌గా సింహరాశి వాళ్ళు ప్రతిసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ప్రతిరోజు కూడా మీరు సూర్యుడికి అర్ఘం ఇచ్చుకున్నట్లయితే గనక మీకు చాలా ఆత్మవిశ్వాసం పెరగడానికి హెల్ప్ అవుతుంది. అండ్ కేతు కూడా అక్కడే సంచారం సింహరాశిలో జరుగుతుంది గాబట్టి, రెగ్యులర్‌గా గణపతి ఆరాధన చేసుకోవడము, సూర్యుడికి అర్ఘం ఇవ్వడము, ఎర్ర పుష్పాలతో సూర్యుడికి పూజలు చేయించుకోవడము, గోధుమలు దానం ఇవ్వడం, ఆదివారం రోజు గోధుమలు దానం ఇవ్వడము, మంగళవారం రోజు కందులు దానం ఇవ్వడము, స్పెసిఫిక్‌గా ఆదివారం రోజు మాకు దానం ఇవ్వడానికి లేరండి అంటే కొంతమంది అబ్రాడ్‌లో ఉంటూ ఉంటారు. వాళ్ళకి దానం తీసుకోవడానికి కూడా ఎవ్వరు ఉండరు కదా! సో, అలాంటి వాళ్ళేం చేయొచ్చంటే గోధుమ రవ్వతో బెల్లం వేసి, ఆవు నెయ్యి వేసి హల్వాలాగా చేసైనా సరే సూర్యుడికి ఆదివారం ఉదయం బిఫోర్ 8:00 లోపు గనక మీరు స్వామికి మీరు నైవేద్యం పెట్టి, ఆ నైవేద్యం మీరు స్వీకరించినట్లయితే గనక మీకు అది కూడా చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాయి. మందారం పుష్పాలు గనక మీకు దొరికితే మందారం తోటి సూర్యుడికి పూజ చేయించుకోండి. పూజ చేయండి. ఆదిత్య హృదయ పారాయణం చేసుకోండి. హనుమాన్ చాలీసా చేసుకున్నట్లయితే మీకు తెలియని ఒక ఆత్మవిశ్వాసం పెరగడానికి, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి మీకు ఉద్యోగంలో కానివ్వండి, బిజినెస్‌లో కానివ్వండి, గృహ వాతావరణంలో మీకంటూ ఒక స్థాయిని మీరు క్రియేట్ చేసుకోవడానికి ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి.